రేస్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేయడంపై మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేటీఆర్ లాయర్లు సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశారు. హైకోర్టు తీర్పును సవాల్ చేశారు. ఇక రేపు లేదా ఎల్లుండి ఈ పిటిషన్ ను విచారించే అవకాశం ఉంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంపై మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేటీఆర్ లాయర్లు ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసును ఫైల్ చేసినట్టుగా తెలుస్తోంది. హైకోర్టు తీర్పును కేటీఆర్ లాయర్లు సవాల్ చేశారు. రేపు లేదా ఎల్లుండి ఈ పిటిషన్ ను విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక హైకోర్టు నుంచి చుక్కెదురవడంతో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది. అయితే సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ రేపు కానీ లేదా ఎల్లుండి కానీ జరిగేటువంటి అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, ఈ రోజు ఏసీబీ క్వాష్ పిటిషన్ ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పై క్వాష్ పిటిషన్ ను స్థానిక కోర్టు కొట్టివేయడంతో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ రోజు సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయడంతో రేపు లేదా ఎల్లుండి ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ప్రభుత్వం ఈ కేవియట్ కూడా దాఖలు చేయడంతో ఇది ఆసక్తికర పరిణామంగా చెప్పుకోవచ్చు. సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆ పార్టీ నేతల్లో ఆసక్తి రేపుతున్న అంశంగా మారింది. అయితే ఈ ఫార్ములా రేస్ కార్ రేస్ వ్యవహారంలో తమ తప్పు ఏమీ లేదని, అవినీతి ఎక్కడా జరగలేదని బీఆర్ఎస్ పార్టీ నేతలు గాని కేటీఆర్ గాని ముందు నుంచి వాదిస్తూనే ఉన్నారు. తాజాగా సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఈ వ్యవహారం ఢిల్లీకి మారినట్టు అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరో 2 రోజుల్లో ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది. 9వ తేదీన కేటీఆర్ విచారణకు ఏసీబీ ముందు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో కేసు ఎప్పుడు హియరింగ్ కు వస్తుందన్నది కూడా ఒక పార్టీ నేతల్లో చర్చగా మారింది. కేసు హియరింగ్ కు వస్తే సుప్రీంకోర్టు నుంచి ఏమైనా ఉపశమనం దక్కుతుందా, లేదంటే ఏసీబీ క్వాష్ పిటిషన్ పై రాష్ట్రంలో కోర్టు ఇక్కడ ఇచ్చిన కోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తుందా అన్నది ఇప్పుడు నేతల మధ్య చర్చగా మారింది. మరి కాసేపట్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా ముందుకు రానున్నారు. మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. కేటీఆర్ ఏదైతే క్వాష్ పిటిషన్ దాఖలు చేశారో హైకోర్టులో, ఆ హైకోర్టు న్యాయవాది కూడా, న్యాయమూర్తి జడ్జి కూడా కొన్ని చాలా కీలకమైనటువంటి పాయింట్స్ ని ఆయన రేస్ చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో వీరు సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా ఇప్పుడు హైకోర్టు జడ్జి అనుకున్నటువంటి ఆ పాయింట్స్ ని డెఫినెట్ గా కూడా వీళ్ళు అది ప్రూవ్ కాదు అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది కదా. ఖచ్చితంగా చెప్పుకోవాలంటే తాము ఈ కేసులో అంటే ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో తాము ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, ఎక్కడా కూడా తాము ప్రభుత్వం నుంచి జరిగిన లావాదేవీల్లో తమకు ఎలాంటి లంచం అంటే లాభం జరగలేదన్న అభిప్రాయాన్ని బీఆర్ఎస్ వ్యక్తం చేస్తూ వస్తుంది. అయితే ప్రభుత్వం వేసిన కేసు నమోదుపై మాత్రం స్థానికంగా హైకోర్టు పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దీంట్లో మేము జోక్యం చేసుకోలేమని చెప్పడంతో ఈ కేసు విచారణకు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని పార్టీ న్యాయ నిపుణుల సూచన మేరకు కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఢిల్లీలోని న్యాయవాదుల బృందం సుప్రీంకోర్టును ఆశ్రయించి అక్కడేమైనా ఉపశమనం దక్కుతుందా, లేకపోతే కేసు కొనసాగుతున్నా అరెస్ట్ చేయకుండా ఏమైనా అడ్డుకోవచ్చా, కేటీఆర్ అరెస్టును అడ్డుకోవచ్చా అన్న అంశంపైనే పార్టీ నేతలు గాని న్యాయ నిపుణుల బృందం గాని ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. విచారణకు తాము సిద్దమని చెప్తున్నారు. ఎలాంటి విచారణ అయినా చేసుకోవచ్చని బీఆర్ఎస్ పార్టీ నేతలు గత కొన్ని రోజులుగా ప్రకటన చేస్తూనే ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ అంశం చర్చకు పెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ కార్ రేస్ వ్యవహారంలో తాము విచారణకు సిద్దం కానీ అరెస్ట్ చేయడం కక్షపూరితమన్న అభిప్రాయాన్ని బీఆర్ఎస్ వ్యక్తం చేస్తుంది. ఈ కారణంగానే సుప్రీంకోర్టుకు వెళితే తమకు న్యాయం జరుగుతుందన్న ఒక ధీమాను బీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. సంధ్య. ఓకే, రైట్ శ్రీకాంత్.
బిల్టెల్ డబుల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేటీఆర్ కంటే ముందే తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేస్తూనే సుప్రీంకోర్టుకు వెళ్లింది. అత్యున్నత ధర్మాసనంలో కేవేట్ పిటిషన్ దాఖలు చేసింది. కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదన కూడా వినాలని కోరింది. తమ వాదన వినకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని విజ్ఞప్తి చేసింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపినటువంటి ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈ రోజు హైకోర్టు కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ని కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేటీఆర్ కొద్దిసేపమే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లక ముందే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కేవేట్ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేయడం ఉంది. కేవేట్ పిటిషన్ అంటే ప్రధానంగా తమ వాదన ప్రభుత్వం వాదన వినకుండా కేటీఆర్ పిటిషన్ పై ఎలాంటి నిర్ణయం ప్రకటించొద్దంటూ కూడా కేవేట్ పిటిషన్ ని సుప్రీంకోర్టులో అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసింది. ఇక దీనిపై రేపు ఒకవేళ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ఒకవేళ బెంచ్ మీదకి వస్తే మొదట ఇరు వాదనలు విన్న తర్వాతనే దీనిపై ఒక నిర్ణయం కూడా అటు సుప్రీంకోర్టు తీసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద ఇరు వాదన ఇప్పుడు హైకోర్టు నుంచి డైరెక్ట్ గా ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది ఈ యొక్క ఫార్ములా కేసు. మరి సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందని మాత్రం రాష్ట్ర రాజకీయంగా సర్వత్రా ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. మరోవైపు ఏసీబీ అధికారులు సైతము కేసులో దూకుడు పెంచారని చెప్పవచ్చు. అయితే సునీల్, అంటే కేటీఆర్ కన్నా ముందుగానే తెలంగాణ గవర్నమెంట్ సుప్రీంకోర్టును అప్రోచ్ అవడాన్ని ఎలా చూడాలంటారు? ఎక్కడైతే కేటీఆర్ ముందస్తుగానే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలేసి రిలీఫ్ పొందుతారనే అభిప్రాయంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేవేట్ పిటిషన్ అంటే తమ వాదన వినకుండా ఎక్కడ కూడా ఆర్డర్ ఇవ్వడానికి తనకు కేటీఆర్ కు అనుకూలంగా వాదన ఇవ్వద్దు, ఏదైనా వాదన తమ వాదన కూడా విన్న తర్వాతనే కేటీఆర్ విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలనేది కేవేట్ పిటిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ నేపథ్యంలోనే కేవేట్ పిటిషన్ ని అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసింది. మరి దీనిపై కేటీఆర్ పిటిషన్ మెన్షన్ చేసిన తర్వాత అతని వాదనలు విన్న తర్వాత ప్రభుత్వ వాదనలు విన్న తర్వాతనే దీనిపై అటు సుప్రీంకోర్టు కూడా కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. అయితే కేటీఆర్ లాయర్లు ఏం చెప్తూ ఉన్నారు? సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించి ఎప్పుడు అంటే హీరింగ్ కి తీసుకునే అవకాశం ఉంది? ప్రస్తుతం అయితే ఈ రోజు మాత్రమే మెన్షన్ చేశారు. మరి రేపు లిస్ట్ అవుతుందా లేదా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఈ రోజు అయితే పిటిషన్ మూవ్ చేశారు. రేపు నెంబరింగ్ అవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. మరొక 2 days సమయం పట్టే అవకాశం ఉందని అటు న్యాయవాదులు చెప్తున్నారు. ఒకవేళ సమయం పట్టకపోతే రేపు కాల్ లిస్ట్ లో అంటే రేపు కోర్టులో మెన్షన్ చేసే అవకాశం ఉంది. హౌస్ లంచ్ మోషన్ పిటిషన్ అడిగే అవకాశం కూడా కనబడుతుందని చెప్పచ్చు. ఎందుకంటే ఏసీబీ అధికారులు ఎక్కడ కేటీఆర్ అరెస్ట్ చేస్తారనో భావించి ముందస్తుగానే అటు న్యాయవాదులు కేటీఆర్ లీగల్ టీమ్ మాత్రము సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ఒకవేళ రేపు లిస్ట్ కాకపోతే, రేపు బెంచ్ మీదకి రాకపోతే ఖచ్చితంగా లంచ్ మోషన్ పిటిషన్ మూవ్ చేసే అవకాశం కూడా కనబడుతుంది. అలానే హైకోర్టు కూడా మనకి దీనికి సంబంధించి క్వాష్ చేయడానికి మొగ్గు చూపలేదు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఎంక్వైరీ జరగాలి అన్నది హైకోర్టు ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. కాబట్టి మరి సుప్రీంకోర్టులో కేటీఆర్ కు ఎలాంటి జస్టిస్ జరుగుతుందని చెప్పి కేటీఆర్ తరపు లాయర్లు భావిస్తున్నారు? హైకోర్టు చాలా క్లియర్ గా ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు ఆర్డర్ కాపీలో కూడా జస్టిస్ లక్ష్మణ్ అనేక అంశాలు కూడా మెన్షన్ చేసిన దృశ్యాలు కూడా మనం చూసాం. ఎందుకంటే కేసు ప్రాథమిక దశలోనే ఉంది. అసలు ఎవరు లబ్ధి పొందారు, ఎవరు లబ్ధి పొందలేదు, నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి, హెచ్ఎండిఏకు పరిమితి మించి డబ్బులు ఏ విధంగా డ్రా చేసింది, ఏ విధంగా బదిలీ చేసింది, దీనికి అంతిమంగా లబ్ధి పొందింది ఎవరు, ఇదంతా తేలాలంటే ఖచ్చితంగా దర్యాప్తు అనేది కొనసాగించాల్సిందే, దర్యాప్తు అనేది జరగాల్సిందే అంటూ కూడా ఈరోజు తెలంగాణ హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ని డిస్మిస్ చేయడం జరిగింది. ఇక సుప్రీంకోర్టు మరి ఈ విషయంలో, ఎందుకంటే ఏసీబీ అనేది అటానమస్ బాడీ కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో దర్యాప్తు చేస్తున్నటువంటి ఒక దర్యాప్తు సంస్థను నియంత్రించే హక్కు ఏ సంస్థ కూడా లేదు, హైకోర్టుకు లేదు, సుప్రీంకోర్టుకు లేదు. మరి సుప్రీంకోర్టు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తున్నది మాత్రం రాష్ట్ర రాజకీయంగా చాలా ఆసక్తితో నెలకొంది. అయితే ఒకవైపు ఏసీబీ తన దూకుడును పెంచింది. ఏదైతే దీనికి సంబంధించి ఫార్ములా ఈ కార్ రేస్ కి సంబంధించి ఇన్వాల్వ్ అయి ఉన్నారు గ్రీన్ కో కానీ లేదా వీళ్ళు అలాంటి వాళ్ళు అన్ని చోట్ల కూడా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ సుప్రీంకోర్టులో హీరింగ్స్ జరగాల్సి వచ్చినప్పుడు ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఇలాంటి సాక్ష్యాలన్నీ కూడా సేకరించడానికే ఏసీబీ స్పీడ్ పెంచిందని భావించవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మనం మొన్న చూసాం కేటీఆర్ ఏసీబీ ఆఫీస్కి వచ్చిన తర్వాత లాయర్ని తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత లాయర్ తోనే నేను విచారణకు వస్తామని చెప్పడం, అది కూడా
ఏసీబీ అధికారులు చాలా సీరియస్ గానే పరిలోకి తీసుకున్నారు. ఎందుకంటే ఒక దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో లాయర్లని అనుమతించేది కోర్టు ద్వారా అనుమతిస్తారు. కానీ కోర్టు ఎక్కడ కూడా లాయర్ ద్వారా విచారించాలని ఎక్కడ కూడా ఆదేశాలు జారీ చేయలేదు. కాబట్టి లాయర్ ని అనుమతించలేదు. కేటీఆర్ ని ఒక్కరిని మాత్రమే రమ్మన్నారు. కేటీఆర్ లాయర్ లేకపోతే తాను రానని చెప్పారు. వెనక్కి తిరిగిపోయిన విషయాలు కూడా మనం చూసాం. ఆ తర్వాత ఈ రోజు సుప్రీంకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని మాత్రం కూడా చాలా ఆసక్తి చెప్పొచ్చు. రేపు పిటిషన్ పెండింగ్ లో, రేపు పిటిషన్ మరి వస్తుందా లేదా అనేది కూడా చాలా ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. రాష్ట్ర రాజకీయ వ్యాప్తంగా మాత్రం ఇది ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. సంధ్య. రైట్ సునీల్.